హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్ ట్రేడ్. వెళ్ళి ఈరోజు మనం అయితే సిఎస్ అయితే ఆడబోతున్నాం గైస్. మ్యాజిక్ క్యూబ్ తీసినావా అన్న అంటే తీసేసిన గైస్. ఎన్ని గైస్ ఇవన్నీ కొత్త కొత్త అన్నీ వస్తాయి. ఇది పెద్దది, ఇది వద్దు గైస్. ఇది తీసేసింది. ఫ్రీ స్పిన్ ఏం గైస్, గల్లిన బాబాయ్ ఫ్రీ స్పిన్ వేస్తున్నాడు. ఇది ఎమోట్ అంటారా గైస్? కాదు కాదు గైస్, స్క్వాడ్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా స్క్వాడ్ మొత్తమేనా లేదంటే స్క్వాడ్ వస్తుంది గైస్ ఇలా. కానీ మనం తెలుసుగా ఇది ఎన్ని డేస్ ఉంది? 7 days ఉంది గైస్. ఈ బండిల్ గైస్ 999 ప్లస్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఎవరైనా తీసినాక అదే మొదటి ఫస్ట్ ఎడిటేషన్ కాపీ కోడ్ అని ఏదైతే ఇస్తుందో చూడండి గైస్. ఒక్కసారి ఎల్లో క్రిమినల్, పర్పుల్ క్రిమినల్, బ్లూ క్రిమినల్, టాప్ గోస్ట్ క్రిమినల్ కాపీ చేసింది గైస్. రెడ్ క్రిమినల్ నుంచి జరిగిన బాబు అంటే కాపీ అంటే అట్లా కాదులేండి. కింద లైక్ బటన్ ఉంటుంది, జల్దీ జల్దీ లైక్ సబ్స్క్రైబ్ చేసింది గైస్. చూసుకోవచ్చు, ఇదైతే ఈవెంట్ వస్తుంది గైస్ 13th July నుంచి. చూడవచ్చు గైస్, మ్యాజిక్ క్యూబ్తోనైతే బండిల్ తీసేసిన గైస్. బాగుంది గైస్ మ్యాజిక్ క్యూబ్తో తీసిన బండిలు. మ్యాజిక్ క్యూబ్ ఈరోజు పోతుంది కావచ్చు గైస్. మీరు తీసిరా గైస్? నేను ఒక ట్రిక్ చెప్తా గైస్. ఇవి ఉన్నాయా గైస్ ఎఫెక్ట్ టోకెన్స్, ఇవి వేస్ట్ చేయకుండా ఇవి దాచిపెట్టుకోండి గైస్. ఇవి ఈ టోకెన్స్ తర్వాత ఇవి కొనండి గైస్. ఎక్స్చేంజ్ నాకు వస్తారే గైస్. ఎక్స్చేంజ్ అయితే కొట్టండి. ఇది ఎఫెక్ట్ టోకెన్స్, ఇది ఎఫెక్ట్ టోకెన్స్ అంటున్నాయి. ఇది లక్కీ రాయలు కొట్టండి. మీ దగ్గర ఇవి ఎన్ని ఉంటాయి అన్ని కొట్టండి గైస్. తర్వాత ఇళ్ళకెళ్ళండి, స్పిన్ తిప్పుతూనే ఉండండి గైస్. 10 తర్వాత వాలెట్లోకి వెళ్ళండి. ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా గైస్. ఇది ఎఫెక్ట్ టోకెన్ రెడ్ కలర్, ఇది ఎక్స్చేంజ్ అని. ఇవి ఇవి కొనుక్కోండి గైస్. ఇవి నాకు ఒకటే వస్తుంది. ఇవి కొనుక్కుంటూ పోతే మ్యాజిక్ క్యూబ్ రెడీ గైస్. ఎట్లా వస్తుంది గైస్? ఫస్ట్ మనకు ఎట్లా వస్తుంది అన్నట్లేదు కూడా. ఇల్లేం తేడా ఉంది గైస్. రెండిట్లో 990 అంట, 200 అంట. మ్యాజిక్ క్యూబ్తో అయితే చూసుకోవచ్చు. సోల్డ్ ఆఫ్ చూసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే మ్యాచ్ ఆడదాం గైస్. ఆగండి, ఇలా ఇవి కూడా ఉన్నాయి కదా గైస్. ఇవి ఎఫెక్ట్ టోకెన్స్ 4 అయితే వచ్చింది గైస్. ఏం లేదు గైస్, ఇంట్లోకి వెళ్ళండి. ఎక్స్చేంజ్ కొట్టు 10 స్పిన్స్ అయితే వచ్చాను గైస్. మీకు వచ్చినాయి వస్తే ఇట్లా టోకెన్స్ వస్తాయి గైస్. పక్కన కనిపిస్తుందా టోకెన్స్ ఆఫ్ 10+3 అని? అట్లా తిప్పండి, అవి వస్తాయి. మీరు వీటితోనే అవి కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే సిఎస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా గైస్. అయ్యో గైస్, బిఆర్ ఆడదామా గైస్? బిఆర్ ఆడదాం. సిఎస్ మళ్ళీ అయితే చేసుకున్నాం, టైం ఉంది. ఫ్రీ ఫైర్ స్టార్ట్ అవుతుంది గైస్. ఇక అయితే లోడ్ చేసుకోలేదు గైస్. మొన్న గేమ్ డిలీట్ అయిపోయింది, అందుకే వీడియో పడతలేను. బాగా ఏం గుర్తుతుంది గైస్.
ఇప్పుడు మనమైతే ఇంకొని తీసుకొచ్చి ట్రైన్ దగ్గర పోయినా అని గుద్దుతుంది కానీ మనం బయటికి రాం. ఇది ద టెక్నిక్ ఆఫ్ ట్రైన్. హోల్డ్ ఆఫ్ అదే అన్న ఆడక్కరా అన్నీ గేస్ వచ్చినారు. అబ్బా గాయస్ గుద్దుతుంది గేస్ గట్టిగా. నాకు ఇష్టం చేసాను నాకు ఇష్టం. నేను పీట్లా చూస్తామని చెప్తున్నా బ్రో. బ్రో వేస్తాడు ఏం చేసి అన్ఫాలో కొట్టేసిండు. వేస్తాడు నేనైతే మంచిగా పీట్లా దింపుదాం అనుకున్నా. అది ఎడుకో పోతే నీకు దింపి సారక్క అదే దానికాడ దిగాలి తీసలే అంటే నన్ను దంచుకుంటారు. గన్ను దొరకంటే ఏమేమి గన్ను దొరుకుతున్నాయిరా అన్నయ్య. బాగా ఒక్కటి దిగలే గేసి మంచిగా. అదిగోండి ఎనిమి ఇప్పుడైతే నేను సౌండ్ అయితే తక్కువ పెడుతున్నా గైస్, ఎందుకంటే మనకు వాయిస్ వినిపించదు మీకు నా వాయిస్. ఓ లేడు గేసాడా వేస్ట్గా ఇంకొంగేస్తే స్టార్ట్గా అట్లా గేసి ఇంకా వాడు కనిపించలే. మంచిగా దొరికితే తీసుకుందామని చూస్తున్నాం. బాగా ఫిషర్ దొరికింది. బా వెక్టర్ గేస్ ఎప్పుడు చూసినా వెక్టర్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది గేస్. ఇక్కడనే చూసుకోవచ్చు గేస్. గైస్ గుంజుతుంది గేస్ ప్రాణం. లెవెల్ 3 బ్యాగ్ ఉంది. చిక్కిరో లెవెల్ 3 బ్యాగు. గేమ్ అయితే డిలీట్ అయింది గేస్ నాది. నేనే పోయి మిస్టేక్గా డిలీట్ చేసిన. ఒక్కడేంది కనిపిస్తాడు గేస్ పీక్లా. ఇప్పుడు అరే అన్న ఏందన్న గిట్ట కొడుతుంది టక్క లేపేస్తుంది. ఎడికెళ్ళి అన్న నువ్వా ఫుల్ కిల్ కొట్టుకొనియా ఎందుకంటే నేనే చచ్చిపోతుందా అన్న. నీకు చూపిస్తానా తడక్క పైనుంచి కాదు. అరే ఏంది గేసాడు క్యాంపింగ్ చేస్తాడు. ఏం గేసాడు నన్ను చూడొచ్చు దేవత కొట్టిండే. ఇప్పుడు ఎస్కేఎస్ గేస్ చీటింగ్ వేసి పైకి వెళ్ళి కొడ్డాం. అసలు నేను చట్ట విద్య నేరం. ఓ అన్న క్యాంపర్ అన్న దిగన్న కిందికి ఎప్పుడన్నా. ఓ అన్న బ్యాక్ వెళ్ళిపోవడం ఏం గేస్. అప్ప ఏం గేస్ వాడు నాన్ స్కోర్ పోయిందా. అమ్మాయి బతికింది గేస్. నాన్ స్కోర్ చూసుకోవచ్చు గేస్. ఇవన్నీ అయితే లోడ్ చేయాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. అప్పుడు డిలీట్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు డిలీట్ అయింది గేస్. జల్దీ కానీ అక్క జల్దీ కానీ. ఇదంతా సైకిల్కి వెళ్ళిపో డైరెక్ట్. నెక్స్ట్ నువ్వు ఇది గేస్ రైట్. నువ్వే నెక్స్ట్. గేమ్ లేవు గేస్ అంతే. 3 2 1 ఇడ 1 గైస్ సైకిల్. నెక్స్ట్ బ్యాట్ 3 పరంగ్ 2 ఇది ప్యాన్ 1 3 2 1 సెట్ అయింది గేస్. బిఆర్ వేస్ట్ గేస్ వదలేదు. కప్పు గేస్ ప్రైజ్ మనీ అయితే ఉంటుంది దీనికి. 10,000 అంటారు ప్రైజ్ మనీ దానికి. ఇప్పుడైతే అయ్యా గైస్ మళ్ళీ బిఆర్ స్టార్ట్ చేసిన గైస్.
ఇప్పుడు నాకే వచ్చే కేసు ఇప్పుడు నేను దింపగా శివకి ఇస్తా. శివం 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 అమ్మ అన్న. ఇప్పుడు గుద్దుతలేడు గైస్. ట్రైన్ డియో వస్తేనే గుద్దుతుంది. ట్రైన్ డప్ప ట్రైన్. నాది ఓవర్ కలెక్ట్ చేయొద్దు అయితే ఇక్కడ పెట్టాలి గైస్. ఎవరికి రాదు అప్పుడు, నాకు తప్ప. డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఎవరికి రాలే ఇంకా, నాకు ఒక్కనికి వచ్చినాయి గైస్. ఎవడన్నా తీయాలనుకుంటే ట్రైన్ పోయిన సెకండ్లో తీయచ్చు. వాడన్నా ఫ్లాగ్ ఇచ్చాడంట అయిపోయి గైస్. అరే దింపు ప్రో. పీక్ల దింపు. నేను దీపుతో చెప్తున్నా, పీక్ల దింపితే చేసి పీక్ల దింపు లేదంటే దీపుతా. హ్యాపీ బర్త్డే ఇదండి. అరే వస్తలే గైస్. అరే ఎందుకు వస్తలే గైస్? వాయిస్ వస్తుందా గైస్ మీకు? అది సౌండ్ ఎంత పెట్టినా వాయిస్ వస్తలే. చూసుకోవచ్చు. ఏది వస్తలేదు గైస్. చేద్దాం అయ్యా గైస్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ అని వస్తుంది గైస్. ఏ అన్ఫాలో కొట్టేసట్టు దిగు. గన్ను దొరికే కాడ గన్ను మీద దిగితే ఏమన్నా లక్కుంటుందా గైస్? అబ్బా గైస్ చెట్ మ్యాన్ చెట్ ఏ అమ్మయ్య. నా నుంచి లేపేద్దాం అనుకున్నా, ఈ డుగ్గు నుంచి లేపేసాడు గైస్ ఎంపీ. ఇది మాత్రం నాదే. అబ్బా గైస్ స్నైపర్ దొరికారా? ఈడోడో దిగంగానే వేసాడు పిత్తు. పిచ్చిపిత్తంటున్నా. ఇది మీద పడేయకుండా పోయినమ్మది. ఏం మంచిదని గని దొరికేటట్టు చూడన్నయ్య ఒకసారి. దీని బదులు నిప్పులు ఎవరు లేనట్టున్నాడు చేసిడా, అందుకే నో సౌండ్. అమ్మ లెవెల్ 3 బ్యాగ్ ఇడుందా? ఏం లేకేసిన నేను AWMతో ఎట్లా చేస్తా అంటే ఇట్లా కొట్టి గన్ ఎక్స్చేంజ్ అంతే. అట్లుంటుంది. మనం అంతోని పెట్టుకుంటే ఎవరికైనా. అబ్బా అన్నీ లాంగ్ రేంజ్ చేసి ఒక్కటి షార్ట్ దొరుకుతుంది 1887 అట్లా. అచ్చా కేసు 8 కాదులేండి. ఈ గన నాకు నచ్చదు. ఇంకా మగాడు ఫ్రీ ఫైర్ గాడు ఇదే గన్ పెడతాడు. ఇంకొక కాడే గేమ్లో ఇద్దాం చూసుకోవచ్చు గైస్. వీడియో ఆపాల్సి వచ్చింది, ఒక చిన్న పని ఉండే. అబ్బా ఇది కాదు గైస్, దీని బదులు ఇది. స్నైపర్ ఆర్మండ్ 18 ఇది కొనుక్కుందాం గైస్. స్నైపర్ ఆర్మండ్ అవడ అప్పుడే చచ్చిపోయిన దాని స్క్వాడ్కి రివైవ్ ఇస్తాడు. అప్పుడే అదిగండి అలా స్క్వాడ్ చచ్చిపోయిందని స్క్వాడ్కి రివైవ్ ఇస్తాడు అన్న. బా 200కి స్నైపర్ ఆర్మండ్ మంచిగా. ఆ అన్నలకు తెలియదు గంత దూరం ఉరుకుతారు. 2 సెకండ్లు అడిగిపోతామని. లాంచ్ ప్యాడ్ ఉంది. లాంచ్ ప్యాడ్ అంటే ఆ లాంచ్ ప్యాడ్ గైస్ పెద్దది. దానిపైన ట్రక్ పెట్టి ఆ ట్రిక్ చేస్తారు. అదంతా ఫేక్. బిఆర్ స్టార్ట్ చేసిన గైస్ బై మిస్టేక్. ఫోన్ అయితే కొంచెం హ్యాంగ్ అవుతుంది గైస్. హీట్ కూడా జల్ అవుతుంది గైస్ కొంచెం. బా మెడికిట్ స్నైపర్ ఆర్మండి గైస్. స్నైపర్స్ అయితే ట్రై చేద్దాం గైస్. ఈ మ్యాచ్ మొత్తం కొంచెం హ్యాంగ్ అయితే అవుతుంది గైస్ ఫోను. లెవెల్ 3 బ్యాగ్ కదా, దీనిపైకి ఎక్కుదామా గైస్? దీనిపైకి లాంచ్. అరే ఏడి కురికినావా అన్న? షట్ మ్యాన్ షట్ గాయస్. చూసుకోవచ్చు ఎడికొచ్చిందో. కంప్లీట్ అయింది గేస్ అది. సోలిడేర్ ఎవడు లేడు ఆడ. మంచిగా సోలిడేర్ వేసేసాడు, వెళ్ళిపోయాడు. మంచిగా ఆడ దిగుతుంది, ఆయనకే పోయి వస్తుంది కావచ్చు. ఎవరు తెలుసు. ఇది కూడా స్నైపరే కదా గేస్. మళ్ళీ దీనికేమో 36 ఉంది, దానికేమో 41 ఉంది.
రెండొకటే చూసుకోవచ్చు చాలా ఆచిపాడ అయితే ఎడబెడితే ఏడికి వచ్చిందో మన వాళ్ళ దగ్గర బండి వేసుకొని రప్పని వెళ్ళిపోదాం. కారు అయ్యో అప్పుడే ఒక నాకు వాడు ఆఫ్లైన్ ప్లేయర్ అయినా కాదు గేస్ ఆన్లైన్ నన్ను చేస్తుండో పైన. చెప్పరా బండి అబ్బా గైస్ గుద్దుకున్న చెట్టుకి కొంచెం బండి తాయింది. ఏయ్ అడ్డం వస్తారేం పోయా నా బండి గురించి తెలియదా? అబ్బా స్నైపర్ అనమాట ఎక్తేం గైస్. ఉన్నాడా వాడనా దిగు ఎక్కడ కనిపిస్తలేముగా స్నైపర్ పెట్టినప్పుడే నేను భయపడ్డారు కావచ్చు గైస్. అబ్బా హోడో కొట్టినట్టున్నాడే అదిగా ఉండి అన్నయ్య దొరుకుతుండు కొట్టినట్టు. ఏంపి పట్టినట్టున్నాడు ఆడ. ఎడిగేసుడు బా బాగా వేసాడే దాసుకోవాలి గేస్. అదిగోండి ఆనే ఉన్నాడు. కొంచెం ఫోన్ అయితే స్టక్ అవుతుంది. ఇద్దరున్నారు గేస్ స్క్వాడ్ మెంబర్స్ కావచ్చు. ఇంకోడన్నా సొరడేరిస్తుందా? అరే ఏమైందని ఒక్కడు కూడా వస్తలేడు ఇప్పుడు. ఈ గన్ను తీసేద్దాం వేసి వస్తారు కావచ్చు. వస్తారా గన్ను తీసేస్తే? ఫోన్ కొంచెం స్టక్ అవుతుంది గేస్ లైట్గా హీట్ అవుతుంది అప్పుడే. వెక్టర్గా అట్లేం కాదు గైస్ స్టక్ అవుతుంది ఫోన్. ఈ గన్లు రెండు పట్టంగానే గన్ల వలన ఫోన్ ప్రాబ్లము నాకేం తెలుసు గైస్. గన్లే అనుకుంటున్నాం ప్రాబ్లం. ఏమని వెళ్ళకన్నా నా మీదకి వచ్చినావు ఇప్పుడు మాల మీదకి వచ్చినావు. ఏ గన్ బట్టి కొట్టినావు? అప్పో 600 రివైవ్ ఇచ్చాడు గైస్. నేను కీ కొంటా మీరు అది కొంటే అంతేగా గైస్. మనం కీ కొందాం మళ్ళీ అది కొంటే అవసరం లేని నీళ్ళకి వెళ్ళి తీసి పడుద్దాం. నెక్స్ట్ స్కోప్ నేను పడుతారు కావచ్చు. ఫోన్ అయితే లైట్గా స్టక్ అవుతుంది కావచ్చు. తీ బండిది గన్లో చేంజ్ చేసిద్దాం గైస్. వద్దు ఫోన్ స్టక్ అవుతుంది. ఇప్పుడు స్టక్ ఏం కావట్లే. MA2B అట్లాంటివి వాటిని ఇప్పుడు స్నైపర్ ఆర్మర్ మొత్తం తీసేస్తా. తిరగడం ఓడో రివైవ్ ఇస్తుంది గైస్. అదిగోండి జోన్ వస్తుందని మెల్లగా రివైవ్ ఇస్తుంది వాళ్ళ స్క్వాడ్కి. అయ్యా గైస్ మోడున్నాడు ఆడ. నువ్వు ఉంటాయిడా మోడ ఆడున్నాడు అంతేగా గైస్. మోడున్నాడు ఆడు. నేను కొడతా. నేను కిల్లు కొట్టుకుంటా. అల్లే ఉంది తప్పు కదా గైస్. గమనించండి గన్ను పట్టుకుని ఉరికొచ్చాడు పోటుగాని లెక్క. అబ్బా జోన్ గట్టి కొడతలేదు. అబ్బా గైస్ ఈ నేలర్ ఎయ్యి పరుగులు తీ ఊరకల్లు వేయి పరుగులు తీ. బండి తీవయ్యా ఎక్కు. అబ్బా గైస్ జోన్ ఎంత దూరంలో ఉందో పక్కనే ఉంది గైస్. మనమే టెన్షన్ పడ్డాం అదే ఏడ గట్టిగా కొట్టిస్తుంది. అబ్బా పోతేనే ఉంది ఆగుతలేదు. ఓ జోనా కాగొచ్చు కదా జర కొద్దిసేపు ఉరకొత్తును. అబ్బా గైస్ ఇది ఈడుంది గైస్ 400 meters.
ఇన్ని తీసుకొని పోతున్నా అనుకుంటారా గైస్? వాడు ఎప్పుడో దీపాయి బండిని కొడుతుంది గైస్ పరుగులు ఊరకలు పోయి బండిని కొట్టేంత ధైర్యం వచ్చేసిందారా మీకు? అబ్బా గైస్ వీళ్ళు లేపా గైస్ బండి హ్యాకర్ లెక్క. ఎవర్రా నన్ను కొట్టేది ఎవర్రా అది? పరుగులు ఊరకలు పోయి స్క్వాడ్ ఉంది గైస్, ఒక్కడు కాదు ఇద్దరు కాదు గైస్, స్క్వాడ్ ఉంది గైస్, ఇద్దరు అంటే డియో కావచ్చు. అబ్బా ఏడ వెళ్ళాం ఫోన్ కొంచెం స్టక్ అవుతుంది గైస్ ఎందుకో. అట్ట కొట్టారా నన్ను గైస్? ఇక్కడ జోన్లు ఉన్నాడు. అరే పోరా జోన్లో రివైవ్ 1000 టోకెన్లు ఉన్నాయి నీ దగ్గర. నాకంటే ఎక్కువనే ఉన్నాయిరా. నీ దగ్గర 200 టోకెన్లు ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ వేస్తారు అనుకో. స్క్వాడ్ కనిపిస్తుంది గేసి నాకు ఇంకోటి. ఓ అన్న పోయి రివైవ్ అన్న జరా. ఇషా గీనే ఉందన్న, పో అన్న. పో గుడ్ బైగా గో రే గో ఫాస్ట్ పోతే నీకే మంచిది, లేకపోతే నీదే హెల్త్ వీక్తుంది. అరే పో అన్న జరా. ఈడొకడు గేస్ హెల్త్ కాడ కూర్చుండు ఆడు. ఈ నోడు ఎనిమిది కొడుతుండు. అయిపోయింది పో, నేను లేని మీకు బోయే రాదు. నాకు రివైవ్ ఇస్తే నీకు బోయే వస్తుంది. బిఆర్ ఏదో బై మిస్టేక్గా స్టార్ట్ చేసిన నేను. అన్నా ప్లీజ్ అన్నా ఇటు పో అన్న, అట్లేదు ఓ అన్న 2 అన్న. అబ్బాయి ఈడ కూర్చున్నాం గైస్ రివైవ్ పాయింట్ కాడ డైరెక్ట్. ఈడు ఓడు గైస్, ఈడు ఒక్క సెకండ్లో పోగొట్టుకుండు. అయిపోయింది బయటికి, అయిపోయింది పని అయిపోయింది. అద్దిరా కొంచెం ఉండే అయిపోయి గైస్. వీడొకడు ఆడ కూర్చుండు, 8 కూర్చుండు గైస్ బయట, అందుకే ఆడ కూర్చుండు. నేను ప్లేస్లు ఉంటాయి, శివం ప్లేస్లు ఉంటాయి. జోన్లోకి వెళ్ళిపోదు గైస్, జోన్లోకి వెళ్ళిపోయి రివైవ్ ఇద్దు నా టీమ్మేట్స్కి. ఈడున్నాడు. అరే నీ పక్కనే ఒక ఎనిమిది ఉన్నాడు రా. వాల్ వలిగింది పో, వాల్ వలిగింది నీ పని అయిపోయింది. అన్న ఆర్బో ఉందిగా అన్న, స్కోప్ పెట్టు కొట్టు మంచిగా స్కోప్ పెట్టి కొట్టాల. స్కోప్ పెట్టన్న. వీడెందుకు స్కోప్ పెడతలేడు అన్న. ఎంత దూరం ఉరుకుతాడు, ఇంకా జోన్లకు కూడా ఉరుకుతాడా? వీడు ఇటు చూస్తాడు, అన్నేమో అటు ఉరుకుతాడు. అబ్బాయి ఎంత దూరం ఉరుకుతావు? నేను ఎంత ఉరికినాడు రాడు. జోన్ ఎంత చిన్న ఉంది గైస్. అబ్బా 120 కొట్రా. అరే ఒక్క బుల్లెట్ కొడతాడు చేస్తాడు రా. ఓ అన్న నువ్వన్నా కొట్టుకోరా. వాడు అటు ఉరికొచ్చాడు రా, అటు కిందికి దుంకు. కిల్లు కోసం ప్రాణించిన TSG టైగర్ 3 కానీ కిల్లు కొట్టుకొని చచ్చాడు. నిజా జోన్ చిన్నగా అయిపోయింది గేస్, జోన్ చిన్న ఉంది గేస్. ఆడు ఎట్లా నా జోన్ బయటనే ఉన్నాడు. వీళ్ళే జోన్కి కవర్ ఉన్నాడు కొంచెం. అద్దిగోండి బయటికి వెళ్ళాడు అన్నయ్య వచ్చినాడు. సరే అన్నయ్య వచ్చినాడు. కిల్లు దబ్బేశాడు. ఈయన దగ్గర ట్రిపుల్ చిప్ ఉంది, ఈయన దగ్గర గ్రోజా ఉంది, ఈయన దగ్గర AC80 ఉంది. అరే అన్న సేఫ్ జోన్లో కూడా అన్న జరా బోయా అన్న వస్తుంది. బాగా హీట్ ఎక్కింది గేస్ ఫోన్. నేను ఒక్కని కొట్టా. అరే జోన్లకి అన్న గ్లోలీ వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ మీ ఓన్ని నరికెత్తాడు. నిన్ను కూడా నరికెత్తాడు ఎక్కువ చేసినావు అనుకో. అయిపోయింది గేస్. డైమండ్ 1 గేస్, ఇంకా 16 అయి ఉంటాయి. గల్లోన ఊపిసలాడే దీపంలా ఫోన్ స్టక్ అవుతుంది గేస్, అందుకే వీడియో పెట్టా గేస్. ఏం చేస్తారు?